బ్రేకింగ్ చూస్తున్నాం. న్యూ ఇయర్ వేడుకలపై సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆంక్షలు విధించారు. 31వ తేదీ రాత్రి గంటలకే న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి ఇచ్చారు. ఇక వేడుకలకు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని తేల్చి చెప్పారు. ప్రతి ఈవెంట్లో సెక్యూరిటీతో సీసీ కెమెరాలు తప్పనిసరి అని తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలు డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తప్పు అని తేల్చి చెప్పారు. ఇక న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమలు చేయడానికి చూస్తున్నారు సిపి, ఎలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, సిపి కొన్ని రూల్స్ చెప్పినట్టుగా తెలుస్తోంది. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, అయితే మరికొద్ది రోజుల లోపల న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి ఆ యొక్క విశ్వనగరంతో పాటు హైదరాబాద్ నగరం కూడా అయితే సంసిద్ధం అవుతుంది. అయితే పార్టీలు చేసుకోవడానికి కూడా ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఒక ప్లాన్స్ అయితే వేసుకుంటున్న తరుణం లోపల అయితే హైదరాబాద్ సిటీ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆంక్షలు అయితే విధించారు. అయితే న్యూ ఇయర్ వేడుకల పైన ఆంక్షలు విధించారు. అయితే అదేవిధంగా న్యూ ఇయర్ వేడుకల పైన రాత్రి 31st రాత్రి ఏదైతే ఉందో డిసెంబర్ 31st రాత్రి 1 గంటల వరకే రాత్రి 1 గంటల వరకు మాత్రమే వేడుకలు జరుపుకోవాలి. 1 గంటల తర్వాత ఎవరైనా గుంపులుగా బయట కనిపిస్తే వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. వాహనాలతో కానీ లేదంటే కాలనీలో కానీ పెద్ద ఎత్తున రోడ్ పైకి వచ్చేసి ఎవరైనా వేడుకలు జరుపుకుంటే అంటే 31st తర్వాత 1 గంటల తర్వాత ఎవరు కూడా రోడ్లపైకి వచ్చేసి ఆ యొక్క కేకులు కోయడం కానీ అవంతా ఏదిగినా కేకులు కట్ చేయడం కానీ ఆ ప్రోగ్రామ్స్ ఏవి చేయొద్దు. ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా అయితే ఎవరైతే పార్టీలు నిర్వహించుకోదలుచుకున్నారో పార్టీలు నిర్వహించుకునే వాళ్ళు 10 రోజుల ముందుగానే అంటే రేపటి నుండి 10 రోజుల ముందుగానే పోలీస్ వాళ్ళ అయితే ఏదైతే పర్మిషన్ ఉంటుందో ఆ పర్మిషన్ మొత్తం టోటల్గా అయినా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే పార్టీలు నిర్వహిస్తున్నారో పబ్లో హైదరాబాద్ నగరంలో పబ్లకు నిలయం కాబట్టి అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆధీనంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణగా మారుస్తామని చెప్పారు. కాబట్టి పోలీసు వాళ్ళైతే ఇప్పటికే నిఘా ఏర్పాటు చేశారని చెప్పాలి హైదరాబాద్ వ్యాప్తంగా. అయితే పలు పబ్బులలో కూడా అయితే పోలీసు వాళ్ళు నిన్న మొన్న మనం చూసుకున్నట్టయితే తనిఖీలు కూడా నిర్వహించారు. ఆ నేపథ్యంలో అయితే ఎట్టి పరిస్థితుల్లో పబ్బులో ఈ యొక్క 31st వేడుకలకు పబ్బులలో ఎలాంటి డ్రగ్స్ మత్తు పదార్థాలు విక్రయించొద్దు, అక్కడ సేవించరాదు అని కూడా స్ట్రిక్ట్లీ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే మత్తు పదార్థాలు ఒకవేళ తీసుకున్నట్టు కనుక తెలిసినా లేదంటే సరఫరా అవుతున్నట్టు తెలిసినా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయి. అలాంటి పబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ పబ్బుల మీద కూడా కఠిన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే నగర సిపి ఎవరైతే కొత్తకోట శ్రీనివాస్ ఉన్నారో ఇప్పటికే నగర సిపి ఆంక్షలు విధించారు. అయితే 31st డిసెంబర్ 1 గంటల రాత్రి 1 గంటల వరకు మాత్రమే వేడుకలు నిర్వహించుకోవాలి. వేడుకలన్నీ ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. అయితే పార్టీలు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా 10 రోజుల ముందుగానే పర్మిషన్లు తీసుకోవాలి. ఇంకోటి ఎక్కడ పార్టీలు జరిగినా ఎక్కడ పార్టీలు చేసుకున్నా అక్కడ సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. సెక్యూరిటీ ఖచ్చితంగా ఉండాలని కూడా నగర సిపి తెలిపిన నేపథ్యంలో ఎక్కడ పార్టీలు చేసుకున్నా హైదరాబాద్ నగరంలో మధ్యరాత్రి వరకు పార్టీలు చేసుకున్నా సెక్యూరిటీ సీసీ కెమెరా ఆధారంగా సెక్యూరిటీ సిస్టమ్ ఆధారంగానే ఆ పార్టీలన్నీ నిర్వహించుకోవాలి. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా డ్రగ్స్ అనే మాట వినపడకుండా డ్రగ్స్ లేకుండా డ్రగ్స్ రహిత పార్టీలకు మాత్రమే అనుమతినిచ్చారు. యామిని, ప్రవీణ్, అంటే ట్రాఫిక్ కి సంబంధించి న్యూ ఇయర్ అనగానే ఎస్పెషల్లీ రోడ్లపైన ఎక్కువగా ఉంటూ ఉంటారు. మరి దానికి సంబంధించి ఏమన్నా ఆంక్షలు ఉన్నాయా? దీనికి సంబంధించి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి రూల్స్ ఉంటాయి? ఎస్, అయితే మనం చూసుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క న్యూ ఇయర్ అనే వరకు అర్ధరాత్రి 12 తర్వాత భారీ ఎత్తున యువకులు కానీ తమ ఫ్రెండ్స్ని కలవడానికి భారీ ఎత్తున బయటికి బయలుదేరుతుంటారు. కాబట్టి అర్ధరాత్రి తర్వాత ఏకంగా 4 కంటే ఎక్కువ 5 మంది కంటే ఎక్కువ గుంపులుగా ఉంటే వాళ్ళపైన ఆంక్షలు ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తారు. పట్టుబడితే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయని కూడా సిపి ఇప్పటికే తెలిపిన నేపథ్యంలో 12 గంటల తర్వాత పార్టీలు చేసుకున్న వారు ఎవరైనా కానీ అర్ధరాత్రి బయటకు వెళ్తే కూడా వాళ్ళపైన కూడా కఠిన ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఎవరైతే అర్ధరాత్రి బయటికి వెళ్ళే వాళ్ళు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరికొన్ని రోజుల లోపల అంటే 2-3 రోజుల లోపల ఈ యొక్క ట్రాఫిక్ నిబంధనలు కూడా ఆ ఆంక్షలు వెలువడుతున్నట్టు కూడా సమాచారం ఉంది. ప్రవీణ్, అంటే నిన్నటి ఎస్ఆర్ నగర్ డ్రగ్స్ ఇష్యూ ఎస్పెషల్లీ దట్ బర్త్డే పార్టీకి సంబంధించింది. మరి దాని గురించి ఏమన్నా అక్కడ డిస్కషన్ జరిగిందా? దాని గురించి సిపి ఏమన్నా మాట్లాడారా? ఎస్, అయితే ఖచ్చితంగా ఈ యొక్క ఫ్రెండ్స్తో పార్టీలు సర్వసాధారణం. హైదరాబాద్ నగరంలో ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు కాబట్టి
ఐటీకి మారు పేరు కాబట్టి ఖచ్చితంగా పార్టీలు జరుగుతూ ఉంటాయి. ఆ నేపథ్యంలో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. నిన్న మనం చూసుకున్నట్టయితే ఎస్ఆర్ నగర్లో ఒక రాజకీయ నాయకుని యొక్క కుమారుడైనటువంటి ఆయన యొక్క బర్త్డే ఏదైతే జన్మదిన వేడుకలకు తన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశారు. అయితే ఆ దాంట్లో ఐటీ ఉద్యోగులతో పాటు తన ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి తన ఫ్రెండ్స్ మొత్తం టోటల్గా 30 మందికి అయితే గోవా నుండి డ్రగ్స్ తెప్పించడం జరిగింది. ఆ యొక్క యువకులు ఎవరైతే ఆ డ్రగ్స్ని తీసుకొని వచ్చారో గోవా నుండి హైదరాబాద్కు వచ్చినటువంటి వ్యక్తులను అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ పార్టీ నిర్వహిస్తున్న వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న క్రమం లోపల ఆ విషయాలన్నింటినీ ఎవరు సప్లై చేశారు, ఎంత నుంచి ఎన్ని రోజుల నుంచి ఈ కాంటాక్ట్ ఉన్నాయి, వాళ్ళ ఫోన్స్ సెల్ ఫోన్స్ ఆధారంగా కాల్ డేటా ఆధారంగా వాళ్ళ యొక్క వాట్సాప్ చాట్ ఆధారంగా టోటల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా అయితే 31st రోజు రేవ్ పార్టీలు చేసుకోవాలనుకున్నా కూడా డ్రగ్స్ రహితంగానే పార్టీలను నిర్వహించుకోవాలి. ఒకవేళ డ్రగ్స్ విక్రయించినట్టు డ్రగ్స్ తీసుకున్నట్టుగానే తెలిస్తే వారిపైన కఠినంగా శిక్షలు ఉంటాయి, వాటిపైన కేసులు కూడా పెడతామంటూ పోలీస్ శాఖ ఇప్పటికే హెచ్చరిస్తుంది. అంటే నిన్న సంపత్ అనే వ్యక్తి గురించి ఎస్పెషల్లీ మాట్లాడాం కదా. సో ఈ సప్లయర్ మొత్తానికి పెడ్లరో వాట్ ఎవర్ ఇతని గురించి ఏమన్నా అంటే ఇతని ఇన్ ది సెన్స్ ఈ పాయింట్లో ఏమన్నా మాట్లాడినట్టుగా తెలుస్తోందా? ఇలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇలాంటివన్నీ? ఎస్, నిన్ననే సంపత్తో పాటు ఖచ్చితంగా అతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి వచ్చినటువంటి ఆ పార్టీ ఏర్పాటు చేసినటువంటి 30 మంది ఉన్నారు. ఆ యొక్క 30 మంది పేర్లు కూడా బయటికి తీస్తున్నారు. బయటికి తీసిన క్రమం లోపల వాళ్ళ కాల్ డేటా ఆధారంగా వాట్సాప్ చాట్ ఆధారంగా వీళ్ళతో ఎవరికి సంబంధాలు ఉన్నాయి, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, గోవాకు చెందిన వ్యక్తికి వీళ్ళకు ఎలా పరిచయం, ఎక్కడి నుండి ఈ డ్రగ్స్ తెచ్చారు, ఎన్ని రోజుల నుంచి కొనసాగుతుంది, ఎన్ని రేవ్ పార్టీలు నిర్వహించారు అనే కోణం లోపల పోలీసు అధికారులు అయితే క్షుణ్ణంగా దర్యాప్తును అయితే చేస్తున్నారు. టోటల్గా వాళ్ళ వివరాలు మొత్తం సేకరించడం కూడా జరుగుతుంది. కాబట్టి వారిపైన కేసులు కూడా పెట్టారు. వారు వాడినటువంటి కారు ఏదైతే ఉందో కారు కూడా ఇప్పుడే జప్తు చేసుకోవడం జరిగింది. ఈ విషయాలన్నిటిపైన మరికొద్ది రోజుల లోపల కొలికి వచ్చే ప్రయత్నం అయితే ఉంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.